దయచేసి బైబిల్ను ఆలోచించండి. దయచేసి బైబిల్లో ఉన్నటువంటి మాటలను ఆలోచించండి. నీ దేహం అంతా కూడా అనారోగ్యంతో ఉండొచ్చు, కానీ నీ మనసులో అనారోగ్యం ఉండకూడదు. నీ మనసులో ఆరోగ్యం ఉండాలి. అంటే నీ మనసులో ఆరోగ్యం గురించినటువంటి తలంపులు ఉండాలి. సో ఆరోగ్యం గురించినటువంటి వాక్యాలు, ఆ వాక్యాలతో నీ మనసు నిండుకొని ఉండాలి. ఏ క్షణైనా నీ మనసులో ఏముందంటే దేవుని యొక్క వాక్యం, నీకు దేవుని యొక్క వాక్యం, ఏ వాక్యం ఉందో నువ్వు చెప్పగలగాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. చాలామంది గంట సేపు ప్రార్థన చేస్తారు, 7 గంటల సేపు లోక విషయాల గురించి ఆలోచిస్తారు. ప్రార్థనకు వ్యతిరేకం అంటే దేనికోసం నువ్వు ప్రార్థన చేసావో ఆ సమస్యల గురించి 7 గంటలు ఆలోచిస్తావు. 1 గంట ప్రార్థన, 7 గంటలు చింత. ఎక్కడ వర్కౌట్ అవుతుందండి? అలైన్ కావడం లేదు. ఆత్మ, మనసు, దేహము 3 అలైన్ కావడం లేదు. అలైన్ కావాలి. మనసులో జవాబులే ఉండాలి. మనసులో జవాబులు తప్ప ఏది ఉండకూడదు. ఫస్ట్ సమస్యలు మనసులో చచ్చిపోవాలి. యు కిల్ ద ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్లోరీ టు గాడ్. ఫస్ట్ మనసులో చంపాలండి. మనసులో చంపాలి. పేదరికాన్ని మనసులో చంపు, అనారోగ్యాన్ని మనసులో చంపు, నీ సమస్యలను మనసులో చంపు. నీ మనసులో ఏది అత్యధికంగా నివాసం చేస్తుంటుందో అది ప్రతి దాన్ని కూడా నీ దగ్గరికి ఆకర్షిస్తుంది, నీ వైపు త్రిప్పుకుంటుంది. పేదరికం ఉందనుకోండి, పేదరికాన్ని ఆకర్షిస్తుంది. అనారోగ్యం ఉందనుకోండి, ఎప్పుడు అనారోగ్యం గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, సమస్యల గురించినటువంటివి ఉన్నాయనుకోండి, సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై యు ఆర్ బీయింగ్ గెటింగ్ డిలేడ్. ఫస్ట్ గెట్ విక్టరీ ఇన్ యూ. నీ లోపల, నీ మనసులో విజయాన్ని పొందుకో.